వెల్కమ్ టు జేటీవీ న్యూస్. పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ ఉపవాణి పన్నుల విభాగం అధికారి శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి తనకు ఇంతకు ముందు అందిన నోటీసులు మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుంచి లంచం తీసుకున్నాడు. ఈ రైడ్కు సంబంధించిన వివరాలను రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఉప్పల్కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి రన్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఆస్తులను లెక్కింపు చేసేందుకు పంజాగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. శ్రీకాంత్ సబ్మిట్ చేసిన ఫార్మేట్ కరెక్ట్ లేదంటూ శ్రీకాంత్కు శ్రీధర్ షోకాజ్ నోటీసులు పంపించాడు. ఆ నోటీసులకు గాను అన్ని డాక్యుమెంట్స్ సరిగానే అందజేశామని శ్రీకాంత్ బదులిచ్చారు. ఆస్తుల లెక్కింపు చేయాలంటే తనకు 3 లక్షలు లంచం ఇవ్వాలని స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ డిమాండ్ చేశారని తెలిపారు. శ్రీకాంత్ 2 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాగా అబిడ్స్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో 2 లక్షల లంచం తీసుకుంటుండగా శ్రీధర్ను ఏసీబీ అధికారులు పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా ఆయన కొంచెము ఈ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి 2019, 2020, 2021, 2021 అండ్ 2022 ఈ 3 సంవత్సరాలకు గాను ఆయన అసెస్మెంట్కు సబ్మిట్ చేసినారు. సో సబ్మిట్ చేస్తే దానికి ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అని చెప్పేసి డీసీపీఓ శ్రీధర్ గారు ఆయనకి ఒక షోకాస్ నోటీస్ పంపించారు. ఇట్లా ఇవి ప్రాపర్గా లేవు ఇది అని చెప్పి పంపిస్తే దానికి వాళ్ళు రిప్లై కూడా పంపించారు. పంపించిన తర్వాత రిప్లై చూసిన తర్వాత ఓకే ఇది రిప్లై అయితే కరెక్ట్గానే ఉంది, కానీ మీరు దానికి తగ్గట్టు ఒక 3 లక్షల రూపాయలు డ్రైవ్ ఇస్తే అప్పుడు మేము ఇది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఆయన డీసీపీఓ శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. అతను మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కంప్లైంట్ అప్రోచ్ చేసినప్పుడు మేము అవన్నీ చూసుకొని లాస్ట్లో అతన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయమని అంటే మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 2 లక్షలకి తగ్గించాడు. సో ఆ 2 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తీసుకున్నాడు ఆయన ఆఫీస్ సర్కిల్ పంజాగుట్ట సర్కిల్ 1. ఇంతకుముందు ఈయన గురించి స్పెసిఫిక్గా లేవు, కానీ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి, అవన్నీ ఎంక్వైరీలో ఉన్నాయి చేస్తున్నాం. అంటే ఓన్లీ ఇక్కడే జరుగుతున్నాయి, ఇంకెక్కడ వేరే ఏమన్నా దీనికి సంబంధించమని ఇక్కడ విషయంలో చూస్తున్నాం, పాటించడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఈజ్ ద ప్రొసీజర్ అది తీసుకున్న తర్వాత ఇతరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది.